అంజిత శ్రీనివాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజితాస్ వరల్డ్. మస్తు కొత్త ఉంది కదా. సరే కానీ ఈరోజు నేను టూనా ఫిష్ తోని ఫిష్ బిర్యానీ చేసి చూపిస్తా. వచ్చేసిన మన ఫామ్ ల్యాండ్కి వచ్చేసిన. ఎన్ని రోజులైంది అసలు ఇక్కడ ల్యాండ్లోకి వచ్చి నేను దగ్గర 15-20 రోజులైంది. రాగానే భూమాత నన్ను నా బిడ్డ వచ్చిందని ఇట్లా హత్తుకొని కాసేపు నా పాదాలతోని మొత్తం తిరిగి ఆస్వాదించి మా మమ్మీ కట్టిన గడ్డలు పొయ్యి ఇవన్నీ చూసి పొంగిపోయి పొరలిపోయి ఇంకా ఫైనల్గా మా మమ్మీ వేసిన టూనా ఫిష్ ఫ్రై కుమ్మి పడేసి మా తమ్ముడు ఛానల్లో ఇరగదీసేసి గెలిచేసి ఫైనల్గా ఎండొచ్చి మొత్తం వడదెబ్బ తగిలేటట్టు ఇప్పుడు పొయ్యి కాడ కూర్చొని టూనా ఫిష్తోని ఫిష్ బిర్యానీ చేస్తున్నా. ఈరోజు నేను మీకు కొత్తగా కనిపించాలని చెప్పి కొత్తగా నాలో ఉన్న ఇంకొక కొత్త యాంగిల్ మీ ముందుకు తీసుకొస్తున్నా. అయితే మనం లాగ్ చేయకుండా లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ పొయ్యి అంటించేసిన. నా లైఫ్లో రికార్డ్లో ఫస్ట్ టైం నేనే పొయ్యి అంటియడం ల్యాండ్లో, అది కూడా పొయ్యి అంటించేసిన. దన నూనె కూడా వేడెక్కిపోయింది. అందులో మనము ఈ బిర్యానీ మసాలా అంతా వేసేద్దాం. నాకున్న పొట్టి శరీరానికి అసలు ఆ పొయ్యిలో ఉండేది కనిపించని కూడా కనిపిస్తలే. మా అమ్మ ఏమో గిత్త కడాయి పెట్టుకుంది మంచిగా కనిపించేటట్టు, నాకేమో ఇంకొక మూకుడు పెట్టు. ఇంకా అవి అవుతా ఉంటాయి. ఈలోపు కూర్చో అక్కడ. మా మమ్మీని ఒక పెద్ద టూనా ఫిష్ మేము తీసుకొస్తే అందులో ఈ 4 ముక్కలు మాత్రమే మిగిల్చింది మా మమ్మీ. తల తోక ఇంకొక 2 ముక్కలు ఉన్నాయి. ఇప్పుడు అది అవుతుంది కదా, ఈలోపు మనము ఉల్లిగడ్డని దంచేసుకుందాం కచ్చపచ్చగా. మామూలుగా ఉల్లిగడ్డలు కట్ చేస్తాం కానీ ఈరోజు దంచేద్దాం. ఎందుకో తెలుసా, లాగ్ లేకుండా తొందరగా ఈరోజు ఫాస్ట్ ఫార్వర్డ్ కట్ చేసేసిన. ఇదిగోండి కచ్చా పచ్చగా దంచుకున్న ఉల్లిగడ్డ వేసేసిన. అందుకే నన్ను రాకు మమ్మీ అంటున్నావు. నువ్వు రాకు మమ్మీ. ఇంత ఎందుకు వచ్చింది? తర్వాత అల్లం ఎల్లిగడ్డ దంచేసిన. ఏంది నెక్స్ట్ వచ్చేసి అల్లం ఎల్లిగడ్డ కొత్త ఆడుతుందని నేను మా మమ్మీ పెట్టిన గెంటు ఉంది. గంట పెట్టుకొని కలబెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసేద్దాం. గట్టిగా పక్కన నుంచి రాగలరు వేసేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కారం వేసేద్దాం. దోస్తులు మధ్యలో అందరు అది ఉప్పు పసుపు కొంచెం చూస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి పసుపు. అది మమ్మీ వేసింది. ఇది చూపిరా, ఈరోజు వంట చూపి అయింది. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి. దోస్తులు ఇవన్నీ వేసుకున్నాం కదా, మస్తు కలబెట్టాలి. ఉప్పు వేసినావా దోస్తులు? ఇదిగో మన పోపు వేగిందిగా. ఇప్పుడు ఇంట్లో మనం ఈ టూనా ఫిష్ ఉందిగా, అది మంచిగా కడిగినా కూడా అల్లకెంచి రక్తం వచ్చింది. ఎందుకంటే టూనా తలకాయకి బ్లడ్ ఉంది. అది మొత్తం కడిగేసుకొని ముక్కలు తీసి ఇంట్లో వేసుకుందాం. మళ్ళొకసారి దాన్ని మంచిగా కలుపుకుందాం. ముక్క చెదర్ అవుతుంది.
అందుకని చూసుకొని కలుపుకోవాలి. నేను మూత్రాడికిచ్చి ఏమాయిరా నీ ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్ కనిపించకుండా ముఖం ముట్టిన ఎవరు ముట్టి నీ ముట్టే ఇక్కడ రా. బిడ్డ షాక్ లో ఉన్నావా? ఆ, ఇక్కడ రా. ఆ బియ్యం అందుకో జరా. మంచిగా ఇంట్లో పాత బియ్యం ఉండే బాస్మతి బియ్యం అవి వేసుకొచ్చిన ఒక గ్లాస్ పోసుకొని కడుక్కొని అవసరంలే, ఎందుకంటే ఇది బాస్మతి బియ్యాన్ని కడక్కున్నా కూడా మంచిగానే ఉంటాయి. సారీ, ఈ బియ్యము ఒక గ్లాస్ కొలత తీసుకొని ఈ చేపల వేసేద్దాం. గట్లా చేయడం మా చిన్నమ్మ స్టైల్. మా మా అత్త మీ అమ్మమ్మ నాకు తెలియదు కా మమ్మీ, ఆయనతో బెదిరిస్తాను మాట్లాడుతున్నా. నీళ్ళు కావాలరా ఒక మంట నిమిషం. తగ్గించేసినవేంది? నీళ్ళు తెస్తా. మంట తగ్గించినవేంది? పెట్టిపే ఒక నిమిషం ఉంటా, నీళ్ళు తెస్తా. మమ్మీ తెస్తుందిలే. అయిపోయిందా బిర్యానీ? లే ఇప్పుడు అలా ఇగో ఇప్పుడే పట్టుకొచ్చిన మంచినీళ్ళు పోసేద్దాం. మళ్ళొకసారి మంచిగా కలుపుకుందాం. కలిపేద్దాం కదా. ఇది చూడు కుత్త కుత్తలాడుతుంది. తెలంగాణ భాషలో చెప్పాలి ఇంకా. ఏమంటారా? దాన్ని ఇంకొంచెం అటు ఇటు అన్నుకు బూత్ అవుతుంది. చూసిరా, నీళ్ళు పోసుకున్నాక మళ్ళొకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. అట్లనే పెట్టిరనుకో అన్నం అయిపోతే మళ్ళీ తిననీక చెండాలంగా ఉంటుంది. పడేసి చేప ముక్కలతో బిర్యానీ చేస్తున్నావు ఎందుక? అనకు ఇదిగో అది కాదు, కెమెరాలో మొత్తం ఎక్కడ సౌండ్ వచ్చినా వినిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ డాడీ చూస్తుంటే అయితే పరిశాన్ అవుతాడు. ఇంకోటి మా మమ్మీ షాక్లో ఎక్కడన్నా ఒకటికి పోవాలన్నా భయం వేస్తుంది ఆ కెమెరాతోని. అవును, మొత్తం ఇదంతా కవర్ చేసిర్రు. ఏడ అడ్డం పెట్టుకొని ఇంకా దానికి అడ్డమన్నా పెట్టుకోలేకో ట్యాంక్స్ అందులోకి పోయినా. ఆడ మొన్నేమో కట్లపాము కట్లపాము వెళ్ళింది. అవును ఏడ పాము ఉంటుందని అది ఒక భయం. భయం అయితే కెమెరా పెడితే సేఫ్టీస్ ఉంటాయి కదా. కెమెరాలో చూసేవాళ్ళకి భయం ఉండాలి, మీకెందుకు? ఆ? కెమెరాలో చూసే వాళ్ళకి భయం ఉండాలి కానీ మీకేం భయం ఉంది మమ్మ అంట. ఎట్లా అయింది చూడు రాదా. సరే కానీ ఇది మంచిగా కుత్త కుత్తలాడుతుంది. దాని మీద ఒక మూత పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుందో చూద్దాం. చూసిరుగా, ఇంగో కల పెట్టేసి మూత పెట్టేసిన, అదైతే ఉడుకుతా ఉంటుంది. ఈలోపు మనము ఇడన్నీ కచ్చర కచ్చర ఉంది కదా, అదంతా తీసి సదురుకోవాలి. సదురుకోకుండా ఆడవాళ్ళు అట్లనే కూర్చున్నారు అనుకో, ఇల్లు ఆగమవుతుంది, పోయి పుదారం అవుతుందా, ఇల్లు ఆగం అవుతుంది. మరి మనమేగా చూసుకునేది. ముందైతే ఇవన్నీ మూటలు కట్టేసి మంచిగా చదువుకుందాం రారి. సరే కానీ నా భాష ఎట్లుంది మీకు? నేను మన తెలంగాణ వాళ్ళ కోసం మాట్లాడుతున్నా. అందరు మనోళ్ళే కానీ నాకు జర వాళ్ళంటే ప్రేమ ఎక్కువ. అందుకోసం ఈరోజు ఈ వీడియో ఇట్లా ట్రై చేసిన. మీకు ఎట్లా అనిపించిందో జర ఒక కామెంట్ పెట్టు రాదే. దాన్ని బట్టి నేను ఏమన్నా మార్చుకునేది ఉంటే మార్చుకుంటా. అయితే నా బిడ్డ ఇట్లా మాట్లాడుతుంటే నాకు మస్తు దీన్ని ఖుషి అవుతుంది. ఇంట్లోకి ఏదైనా తప్పులు మాట్లాడితే జర క్షమించుర్రే, ఎందుకంటే ఏదో ప్రయత్నించిన. జర అటు ఇటు అయినా పెట్టుకోర్రి. జర అటు ఇటు అయినా చెప్పురి, నేర్చుకుంటా. ఏముంది అయినా తెలంగాణ దాన్ని నువ్వు మళ్ళీ క్షమించు అని ఎందుకు మేము అడగడం? భాష మనకు వచ్చింది మనం మాట్లాడతాం. మనకు వచ్చిందే. సరే కానీ ఉప్పు కారాలు చూసుకున్నాడు మాత్రం మస్తు ముఖ్యం. ఎందుకంటే ఉప్పు గిన్నె సరిగ్గా లేకపోయిందంటే కూర అంతా ఆగమవుతుంది. కాబట్టి 1-10 సార్లు కుక్కలు ఉప్పు కూడా కారాలు చూసుకోర్రి. కుక్కలు కూడా తినమండి లాస్ట్లో. కుక్కలు కూడా తినవా? ఉప్పు చాలకపోతే కుక్కలు కూడా తినవా? నీతోనే తినిపిస్తా. మళ్ళీ
అదే ఇది కూడా ఖాతాలు పడకు రో. ఏమి రో తమ్ముడా, నువ్వు తినకపోతే ఇంకెవడు తింటాడు రా. నకరాలు పడకరు, నరాలు వీక్తా అంటావా? ఈ అక్క చేసిందేమో మజాకులు ఆడుతున్నావు. మజాకులు మస్తు అయినాయి. చూసినా ఇన్ని రోజులు చూసినా, నేను చూసినా, మా వాళ్ళు చూసుకోరు. ఇప్పుడే తెలంగాణ శకుంతల బయటకు వచ్చింది. ఏమనుకుంటున్నావు? దేశడి పోసమ్మ గుడి. మళ్ళీ ఏమనుకుంటున్నావు నా గురించి? మనలోని తెలంగాణ శకుంతల ఉంది, రాయలసీమ నాయుడమ్మ ఉంది, ఈ అంజితమ్మ ఉంది. సూపర్ అమ్మా. ఆయనతో ఏమైనా పూనింది అనుకుంటున్నా? ఆయనతో కడపరెడ్డమ్మ అంటదేమో అనుకున్నా. నాయుడమ్మ నాయుడమ్మలమే కావు. అదే మరి, అదే నీకు అర్థమైతలే. ఆయనతో నల్లగిన మన పెద్దమ్మ తల్లిగిన పూనింది అనుకుంటున్నా ఏంది? ఇప్పుడు బోనాలు కాదాయే, ఎట్లా పూంతది? ఏంలే, నేనే ఏదో కొత్తగా ఉంటది చూడనీక, మీకు ఎంటర్టైనింగ్ ఉంటది. ఇదే వంటలు ఎన్నాళ్ళు చేసినా మీకు చూసి బోర్ వస్తుందేమో. జర మనది కూడా చేంజ్ చేద్దాం, చేస్తే చూడనీక మీకు కూడా ఎంటర్టైనింగ్ ఉంటదని ఇట్లా ప్లాన్ చేసినా అన్నట్టు. తెలంగాణ బిడ్డ తెలంగాణ యాసలోకి వచ్చింది, రాయలసీమ బిడ్డ ఇంకా రాయలసీమ యాస తీయాలి. ఇందాక చదువుకోవాలి, లేకపోతే ఎట్లుంటది సంసారం మొత్తం ఆగం అవుతుంది అన్నది. అక్కడేమో ఇల్లు ఇదారం పోయి ఉదారం అంటారు, అదే సగం పొదారం ఏమో అంటుంది. రాని చేస్తుంది బిడ్డ. మాట్లాడు, నాకు మస్తు ఇన్న సంపు కింద రాయలసీమ యాస ఇంటే ఎంత మనది మంచిగా ఉందా? మరి నేను మంచిగా మాట్లాడుతున్నానా? ఈ వీడియో మంచిగా ఉందా అది కూడా చెప్పుర్రి. ఇట్లాగిన మీకు మంచిగా నచ్చింది అనుకో, వచ్చే వీడియోలకి మంచిగా కంటిన్యూ చేస్తా. ఇట్లనే మంచిగా కనిపిస్తా మీకు, మంచి వంటకాలతో మీ ముందుకు వస్తూనే ఉంటా. ఇది ఉడికే వరకు నా మాటలు వినురు జరా. అరిసి నా గొంతు బొంగురు పోయేటట్టు అయింది. మరి మాట్లాడు. ఆడంత దూరం ఉన్నాడు మమ్మీ. ఆ వెనకాల ఏముంది ఇప్పుడు ఎట్లొచ్చింది? అది వినిపిస్తుంది అంటవా? ఎందుకు వినిపించదు? మస్తు వినిపిస్తుంది. నువ్వు యాస అట్లే కంటిన్యూ చేయి కానీ అరవకు. సరే గాని లక్కోడు ఏమంటుండమ్మా, ఏమంటుండు లక్కోడు? అరే బాయ్ ఏంది ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకాడికి ఏమో చేస్తుంటే, అరే బాయ్ ఏంది ఏం చేస్తున్నారా బాయ్ అంటుండోడు. బయట నేర్చుకుని వచ్చిండు. ఇంకోటి ఏదో అవుతాను అంటుండు. కౌనేరే తూ ఆయన ఏదో అన్నాడు మమ్మీ. వచ్చిండు, రాగానే హక్ చేసుకుంటుంటే పొద్దున్నే వస్తా అన్న, సాయంత్రం వచ్చిన కోనేరే తూ అంటుండు బాడుకోగాడు. వాడు తెలంగాణడు మొత్తం పుట్టి పెరిగి ఈడు నువ్వు అసలు తెలంగాణ వారసులు మా ఇంట్లో ఎవరంటే నా బిడ్డ, నా కొడుకు, నా మన్మడు, మా మన్మరాలు, మా రాముడు, నేను నా తమ్ముడే. ఊరి పిట్టలం. వీళ్ళందరూ ఇక్కడ బిడ్డలే, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. మేము ఇక్కడ పుట్టలే కానీ ఇక్కడనే పెరిగినాం. ఇక్కడ పుట్టలే అంటే అమ్మమ్మ రైల్వే కోడలు పుట్టిరు వీళ్ళిద్దరు సుజనమ్మ హాస్పిటల్లో. మా ఇల్లు ఆడే కదా, మా అమ్మగారు అక్కడే పుడతారుగా. నర్సరీ ఎక్కడ ఇది? ఇక్కడే వస్తుంది అది. పుట్టడం అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పుడతారు. అది ఉండదు. మన వాళ్ళు పుట్టుడు కూడా ఇన్నే, మన పిల్లలు నెక్స్ట్ నీ పిల్లలు కూడా అంతేగా. ఎందుకు పుడతారు? వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుడతారు. ఎక్కడుంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు. తెలంగాణ అయితే తెలంగాణలో, ఆంధ్ర అయితే ఆంధ్రాలో, రాయలసీమలో అయితే రాయలసీమలో, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ. కాకపోతే వాళ్ళు తెలంగాణ వారసులు అవుతారు. నాయన ఏదైతే పిల్లలు అది కూత వాడిపోతుంది. బిర్యానీ రైస్ పెద్దగా అయిపోయినాయి. మనం అన్ని భాషలు వస్తాయి అంతేనా? ఇంకా కాదా? అవుతుందిరా. అయిపోయి ఏంటంటే అయిపోయిందా? చేసేసారా? మనకి రావలేదు. నాకైతే అసలే రాదు. నాకు కూడా అసలు రాదు. రాయలసీమ తెలంగాణ వచ్చు, మిగతా రావు. వాసన వస్తుంది మా మంచిగా. ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. ఫైనల్గా మంచిగా దగ్గర పడ్డాక మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు. ఇంతసేపు ఆన్ కూడా చేయలే. మాట్లాడవు అంత మంచి సెటర్ చేసిన నేను. అంటే అక్కని ఏంది అన్నప్పుడు ఇక అది ఎట్లా కట్ చేస్తుంది అని చెప్పి. ఇక ఎందుకు కట్ చేస్తుంది? మస్తు సెటర్ వేసినావు. మా తమ్ముడు అసలు ఫస్ట్ ఉంటాడు నన్ను ఏదన్నా ఏడిపించడానికి. ఇందాక వీడియో తీసలేడు, ఏడిపించిండు. తీయలే.
అయితే నేనంట తెలంగాణ భాషలో ఒర్లుతున్నానంట. నా బాధ ఏంటంటే అంత కష్టపడి మాట్లాడుతున్నా, అది మీ వరకు చేరుతుందో ఇప్పుడు చేరట్లే. ఎంతసేపు ఏమో హై పిచ్, ఇప్పుడు పిచ్చా? పొద్దు నుంచి 3 బ్యాట్లు పట్టుకొని వికెట్ డౌనా? అది కాదు మమ్మీ, ఇందాక అడంతా అవమానం చేసినాక ఇప్పుడు కూడా గట్టిగా మాట్లాడింది అనుకో, ఇంకేమన్నా నేను అసలు మనిషినేనా అని చిన్నగా సున్నితంగా మాట్లాడుతున్నా. ఇందాక దానికి తోడు పక్కన ఏదో దునుతురు, ఒకటే డర్ర డర్ర అని సౌండ్. ఇంకో పక్క గాలికి ఏంటంటే మన గొంతు ఎంత గట్టిగా ఉన్నా గాలి ఏ పక్క ఉంటే ఆ పక్క కొట్టుకోపోతుంది. సరేలే అని చెప్పేసి అట్లా మాట్లాడినా, దానికి వాడు నన్ను చేసిన అవమానం అబ్బా జీవితంలో మర్చిపోలేను. నేను అసలు జీవితంలో మర్చిపోలేను అసలు. మమ్మీ డ్యూటీ అయిపోయింది, పురుసత్తు కూర్చొని ఉయ్యాల మాటలు చెప్తుంది కదా. నా వీడియో అయితే ఫినిష్ రా అయ్యా కథం ఇక్కడ నేను కానీ మా మమ్మీ కానీ వీడియో అయిపోగానే అమ్మయ్య మనదైతే అయిపోయిందిరా. అల్లు పెరగని పోరాటం నాదే. చూడు ఎంతసేపు నుంచి ఊగినా, ఇక నా కాళ్ళు వచ్చి చూడు. మా అక్కది మా మమ్మీ దాన్ని గిడ్న క్లోజ్ చేసే వరకే వీడియో అయిపోయింది అనుకుంటారు. నాది అట్లా కాదు. గేటు మధ్యలో మా మమ్మీ ఏదన్నా చూసిందా కూడా సంఘటన కెమెరామెన్ రెడీ అంటది. వాడికి అసలు మేము ల్యాండ్ లో ఇంటికి పోయే వరకు అంటే నైట్ పాడుకొని నిద్ర అయ్యే వరకు నమ్మకం లే నాకు. కొబ్బరి చెట్లు పోయినాయరా, తెచ్చి పెట్టాలి. మామిడి చెట్లు పెడతామా తెచ్చి. అయితే అంత పాపం గొడ్డు కష్టం మా తమ్ముడు పడతాడు, అయినా కూడా కష్టంలే కానీ మస్తు కష్టపడతాడండి మా అమ్మ. సరే అయితే ఫిష్ బిర్యానీ నేను పొయ్యి మీద ఉన్నప్పుడు ఫిష్ బిర్యానీ పొగలు పోయినాయి, ఎండిపోయింది, అంటకపోయింది. చూపి కాదు, పొయ్యి కూడా ఆరిపోయింది అమ్మ దమ్ముకేసి. ఇది ఫిష్ బిర్యానీ అంట. ఎట్లా వాడైనా చూసిరా? ఏందిరా పాడైంది గీడైంది అనుకుంటూ ఏడంతకపోయింది చూపి, మాడింది చూపి. కానీ అది కారం అన్నం అరిగిలేదు. అది అరగదు మమ్మీ రేపటి వరకు. కారం అన్నం తింటే నువ్వు మంచిగా రికవరీ మోడ్ లో పడుతున్నావు, కొంచెం మళ్ళీ వచ్చి అన్ని తింటున్నావు మమ్మీ. ఎంత మంచిగా ముఖం ఎందుకు మమ్మీ అట్లా చేసుకున్నావు? తీసినావా లేదా? తీసినా. నువ్వు మంచిగా తీస్తలేవు. తీసినాక అయితే ఇదిగోండి మంచిగా పోజ్ ఇయ్యదు కానీ మా అక్క, నేనే తీయాలి అందంగా కనిపించాలి తర్వాత చూస్తే. అయితే దోస్తులు మస్తు అలసిపోయిన దోస్తులు, ఈరోజు ఇంకా నేను మాట్లాడలేను. అయితే నేను ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు నార్మల్కి వచ్చేస్తా. అదేంటంటే హైపర్ ఆనందం. సరే కానీ ఇప్పుడైతే ఈ ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది టూనా ఫిష్ బిర్యానీ, చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసిన. ఫస్ట్ ముద్ద పిలిచి మా తమ్ముడు అసలు టేస్ట్గా అంటున్నావు. వాడు అమ్మకి పెట్టంటుండు, మమ్మీకి పెట్టాలి. మమ్మీ వీళ్ళిద్దరికి బకరా. వాడు మా అక్క అయినా మంచిగా చేస్తాను, మైలగాడి కోసం చేసింది అది. అన్నంతకన్నా నేను తింటారా? నాకు లట్టడు గొడ్డు కారం అన్నం పెట్టిండు. ఇగో ఇక్కడదేమో నేను తింటా. చేప ముక్క చూడరి, మటన్ ముక్కున్నట్టు. బాగుంది అని చెప్పి 3 తెప్పించి జీవితం మీద డైరెక్ట్ తెప్పించినావు మా చేపల్ని. ఇంకా టూనా వద్దేమొద్దు చూడరి, అసలు గట్టి కండ. జీవితంలో తినలేని పులుసు కూడా నేను మా మమ్మీ దాంట్లో అవి తినేది క్యాప్చర్ చేయి. సగం పులుసుతో కొట్టింది దెబ్బ. తర్వాత మధ్యాహ్నం ఆ పకోడీతో 2వ దెబ్బ, దాంట్లో ఆ మిరపకాయలు అవి వేసి కష్టపడి నటించి బాగుందని చెప్పినాం. ఫైనల్ దెబ్బ జీవితంలో మర్చిపోలేని దెబ్బ అది మా అక్క కొట్టింది. ఇప్పుడు తినుకుంటే వేసి వేసుకుంటూ అగో అట్లా పడుతుంటాడు కథలు. ప్రామ్ నాన్న మంచిగా ఉంది. నువ్వు ప్రామ్ అన్నావంటే ఇంకా అది తినేయచ్చు. ఇక అది టూనా ఊహించుకోకుండా మటన్ అనుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్. ఎందుకు టూనా ఎందుకు ఊహించుకోవద్దు? టూనా ఇందాకటి వరకు తిని టూనా రూపురేఖలే లేవు మమ్మల్ని. ఎందుకు లేవురా? మమ్మీని తీస్తున్నావా? మమ్మీ ఇందాక నుంచి ఉంది ఇన్నే డిస్కడక్కలాగా. మమ్మీ బాగుందా బాగాలేదా చెప్పు మమ్మీ. మేము వాడు ఛాలెంజ్ అనే పేరుతో ఇంత అన్నం అండి, తెల్లన్న ఇంత, అందులో ఇంత కారప్పొడి, కడుపు ఆల్రెడీ మండుడు మొదలైంది. ఈరోజు నా వీడియో అంతా డిస్కడక్కన లెక్కనే తీసినావు.
ఇప్పుడు అంటున్నావు నీ డ్రెస్ అట్లుంది మమ్మీ. నిమ్మలంగా కూర్చొని కూడా కూర్చొని ఇవ్వరా నన్ను? నిజంగా అండి మనం అన్నీ దంచుకున్నాం కదా, ఈ ఉల్లిగడ్డ, ఎల్లిపాయి, అల్లము, నీళ్ళ చాలు తిను. సూపర్ అంటే సూపర్. భలే ఉంది, ట్రై చేయొచ్చు ఒకసారి. ఒక్కసారి అని మా మమ్మీ అన్నది చూసిరా, 3 సార్లు తిన్నాం మేము. నాకు బాగుంది అన్న, కాకపోతే కడుపు నిండా ఉంది. అయినా సరే ఒక్కసారి అన్న జెన్యున్ గా చెప్పచ్చు కాక. ఒరే ప్రామ్ వేసిందిరా, ఇంకా మళ్ళీ ఏందిరా ప్రామ్ వేసినారా? నాకైతే బాగా నచ్చింది, వంగతలేదు నాకైతే. కాకపోతే కడుపు హెవీగా ఉంది, చాలా హెవీగా తిన్నాము. ఫిష్ ఫ్రై కారం అన్నం ఎంత బాగుండే మా కాంబినేషన్. చాలా అయిపోయిందా? మెల్లగా అంతేం చేయకు, జరసేపే అయిపోతుంది వీడియో. నువ్వు ఒక్కడివి చాలరా, ఉన్న అరకొర పరువు, నా పరువు అయితే తీసి పడేదానికి కాదు. ముందు సెటైర్లు పుట్టి తర్వాత ఇది పుట్టిండ. అవును మమ్మీ, ఆడలు అంటారు కదా, ముందు అనుమానం పుట్టి తర్వాత నువ్వు పుట్టినావా అని. వీడికి సెటైర్లు పుట్టి ఇడు పుట్టినట్టుండు. అవును మమ్మీ. సూపర్ ఉందండి. మీరు ట్రై చేయకపోయారు అనుకో, ఒక బెస్ట్ డిష్ కోల్పోయినట్టే నా దృష్టిలో. ట్రై చేయురి దోస్తులు, మరి చేసి మస్తుగా తినురి. ఇదే టూనా ఫిష్ బిర్యానీ ఫుల్ అయిపోయింది నాకైతే నిజంగా. నేను గిన మధ్యాహ్నం తినకుండా ఉంటే ఇప్పుడు లప్పలు లాగిచ్చేసు. లప్పలనే ఇంకా దేన్నో పోలుస్తారు అనుకుంటా. నువ్వైతే అన్నిటికీ అదే. ఏది కప్పల లప్పలట ఆమె. నువ్వే నేర్పించినావు మాకు ఆ భాష. మళ్ళీ లప్పలంటే అని మాకు అడుగుతాయిందో అమ్మే. కాదురా, నువ్వు ఏందో అనుకుంటారంటే ఇంకేమనుకుంటా. ఆ డిస్కోడక్కని గిరిజనుల భాష నువ్వు తప్ప ఇంకెవరికి వస్తుందో. సరే తెలంగాణ వాళ్ళు తెలంగాణ కాదు అన్నారు. నేర్పించే మమ్మీ అటు తిరిగి ఏ ప్రాంతం వాళ్ళు మీది మాది కాదని నేర్పించిందంటే ఆ కరెక్ట్ భాష అన్ని తప్పులే. ఆడ సగం ఈడ సగం రెండు మిక్స్ చేస్తే మనది. రాయలసీమలో అన్నారా లప్పలు తిన్నారని? మొన్న ఏదో దగ్గర బంగారం అంటే ఆడు బంగారా అంటుండు. బంగారుకి ఏముంది, ఈడు ఇంతకైనా నోరెళ్ళ పెట్టిండు బంగారు అని. బంగారు అంటే బంగారము అంటే బంగారు అదే చైన్ ఉంటది కానీ అంటే బంగారమా అంటుండంట. బంగారం నిజానికి ఆడు అన్న తర్వాత బంగారు ఏంది లేదంటే సగమే వచ్చింది బంగారు అని అంటారు. బంగారు అంటారు. బంగారేంది మమ్మీ బంగారు. అయినా మమ్మీ తప్పు ఎక్కడ జరిగిందంటే మా అమ్మ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. వచ్చిరాని వర్డ్స్ అన్ని మనకు నేర్పించింది. వాటిని అని కాదురా, ఆ నుంచి ఇక్కడికి వచ్చిరాని మాటలు అంటే ఇప్పుడు మనం ఆడ నేను తినను అంటారు, ఈడ నేను తిన్నా అంటారు. అంటే ఒక లెటర్ తేడా. ఆడ బంగారం తిన్నాను అని చెప్పి నువ్వు కొత్తగా వర్డ్ చేసి మాకు నేర్పించినావు. అటు ఇటు కాకుండా పోయింది మాది. ఏ గిరిజన్స్ అంతరా చిన్నప్పటి నుంచి అనేటోళ్ళక్క. నాకు స్కూల్లో అన్నారు, ఇంటర్లో అన్నారు, డిగ్రీలో అన్నారు, మాట్లాడుతుంటే ఎవరైనా అంటారు మమ్మీ. జర్రసేపు ఒక నిమిషం మాతో మాట్లాడారంటే ఎక్కడరా బాబు మీద అంటారు వాళ్ళు. మా లాంగ్వేజ్ మా అట్లుంటది. మా అమ్మ రాయలసీమ, మా నాయన తెలంగాణ అని చెప్పు, రెండు మిక్స్ అయినాయి రా. రాయలసీమోడు ఎక్కడరా బాబు అంటాడు. అడిగేదే రాయలసీమోడు, తెలంగాణోడు అమ్మే. ఇక్కడ తెలంగాణోడు ఎక్కడరా బాబు అంటారు ఇద్దరు. వాళ్ళకి ఇది అని చెప్తున్నాం, వీళ్ళకి అదని చెప్తున్నాం. డౌట్ రాకుండా నడుబొడ్డు కడప, తెలంగాణ నడుబొడ్డు హైదరాబాద్ అని చెప్పు. ఆయన మాది తెలంగాణ హైదరాబాద్ మమ్మీ. మరి అట్లా చెప్పు అంటున్నా. భాష అదేడా ఇదేడా అంటే ఇక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేము కానీ రాయలసీమ ఇంకేముంటాయి మన మాటలు. సరేలే, మా తమ్ముడు మా మమ్మీ లొల్లీలు అయితే వదిలేద్దాము. మంచిగా నా రెసిపీ అయితే ట్రై చేసి చెప్తుంది. ఇద్దరు శుద్ధ పూసలే నన్ను అననీకే. రెసిపీ మాత్రం ట్రై ఒకటి కెమెరా లేకపోయినా ఒకటి వీళ్ళిద్దరు జమ అయ్యారంటే ఇక అంతే. ఇక అబ్బా, నేను శుద్ధ పూస, మా మమ్మీ కార పూస, మా అక్క వెన్న పూస. నువ్వు శుద్ధ పూసనే కార పూస క్యాన పూసనా? డాడీ మీ బావ ఏం పూసలు? ఏంటి పూసలు?
వద్దు నాయనా. మామ చూడగల కట్ చేసే వీడియో. ఏం కాదులే. మామ చూడగల కట్ చేసేసేయాలి. మీ బావ అన్ని చూస్తాడు. మీ బావ ముంగల్నే కదా నేను అంట ఏం కాదులే, ఏముంది తమ్ముడు డాడీ మన వాళ్ళే కదా. మనం ఏమన్నా కావాలని ఏదో ఫ్లోలో అన్నారు కదా. లేదంటే నేను నిజంగానే ఎన్న పూసనా ఏంది? నేనేమన్నా కర్ర పూసనా, నువ్వేమన్నా శుద్ధ పూసవా? శుద్ధ పూసవా? మనం అన్ని ఇట్లా అంతే. నువ్వు పూసలకే పూసమైనోడివి. పెద్ద పూస. నువ్వు పూసలకే పూస, పెద్ద పూస. సర్లే ఇక పూసలలో మనకగల మనం చిన్నప్పుడు అక్క స్కూల్లో చెప్పేది అదే. పూసలోళ్ళం కాదు, మీరు ఏంటోళ్ళు అంటే వడ్లోళ్ళం అనేది నాకు అదొకటే తెలుసు. అప్పట్లో చిన్నప్పుడు ఏం తెలుస్తుంది మనకి, తర్వాత తెలిసింది ఆర్ నాయుడుస్ అని. సరే గాని నాయుడుస్ కాదా, నాయుడుస్ అంటే కమ్మనాయుడు కదా, కాపనాయుడు. సరేలే ఇదంతా పక్కన పెడితే నా టూనా ఫిష్ బిర్యానీ నీళ్ళు ఎగరగొట్టేసిర్రు. మొత్తం మాటలే సరిపోయినాయి. చెంప కాలుతుంది ఎంతసేపు. సరే ఇదైతే అయిపోయిందండి. రెసిపీ అయితే కంప్లీటెడ్. చాలా బాగుంది, మీరు పక్కా ట్రై చేయండి. అట్లనే ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కంపల్సరీ మీరు చెప్పండి. దాన్ని బట్టి మార్చుకునేది ఉంటే మార్చుకుంటా, ఇంకా ఏమన్నా ఇట్లే ట్రై చేయాలా, ఇంకా కొత్తగా ట్రై చేయాలా అని మీరు ఏది చెప్పినా మీ మాటలతో నేను ఫాలో అయిపోతుంటా. ఎందుకంటే జెన్యున్గా మీరు ఇష్టపడుతూ చెప్పేది మా అమ్మ నా తమ్ముడు చెప్పినట్టే నేను ఫీల్ అవుతా. ఇప్పుడైతే మనం పోయి రేగిపళ్ళు తెచ్చుకుందాం. నా బుజ్జి కన్నలకి అవంటే మస్తు ఇష్టం. మంచిగా ఒళ్ళో ఇన్ని తీసుకొని పోతా. ఇప్పటికైతే ఇది లోపల పెట్టేసి ప్యాక్ చేసి వెళ్దాం. ఇది చూసినా అండి, రేగి చెట్టు నిండా రేగిపళ్ళు. అయితే రేగి చెట్టు నిండా రేగిపళ్ళు ఉన్నాయి, కానీ ఇంక ఇవి ఇంకా అవ్వాలి కదండి. మా తమ్ముడేమో ఇంక ఇవి ఇంతే అంటున్నాడు, నేనేమో ఇంకా లైట్ పింక్ వస్తాయి కదా అని నేను అంటున్నా. ఇంకేం రావనుకుంటా, వస్తే వచ్చినాక తెంపుకుంది. కామెంట్ బట్టి చూద్దాం రా. ఇది చూడు ఎంత సైజ్ ఉందో, నీ తలకాయ ఎంత ఉంది. సైజ్ అంతే, ఇంకా పెద్దగా. నీ డ్రెస్ కలర్ లో మ్యాచ్ అయిపోయింది అక్క. లైట్ పింక్ వస్తుంది నాన్న, అప్పుడు ఇంకా స్వీట్ అవుతుంది. ఇది పూర్తిగా స్వీట్ ఏం లేదు, ఇప్పుడు కొంచెం లైట్ చేదుంది. అంటే ఇది ఇప్పుడే కాదు, ఇంకా లైట్ కలర్ వస్తుంది, లైట్ పింక్ లాగా. కాయలు చూపి, కానీ చెట్టు నిండా కాయలే ఉన్నాయి. చిన్న రేగిపళ్ళు పెట్టలే కదరా. పెట్టకపోయినా వచ్చిందిగా, పెట్టకపోయినా వస్తున్నాయి ఏదో పడతాడా. అవునా, పిచ్చి చెట్లు, రేగిపళ్ళ చెట్టు, ముళ్ళు చెట్లు అవేగా. అవును మరి ఎందుకురా తీస్తుర్రు? పుల్ల వాళ్ళ టేస్ట్ ఎక్కువ అయిపోతుంది అది. ఇది అండి రేగిపళ్ళు. తెంచుదు రామ్మే చాలా ఉన్నాయి అన్నాడు, కానీ నిజానికి ఇవి ఇంకా అవ్వలే. ఇంకా అవుతాయి నాకు తెలిసి అయితే. లేదా ఇట్లనే దించేయాలా? మీరు ఒక మాట చెప్పండి. లైట్ తీపి అయితే ఉంది, కానీ లాస్ట్లో కొంచెం చేదు కూడా ఉంది. ఇంకా బాగా వాలి. చిన్నప్పుడు తింటుండే ఇంత సైజు వస్తుంది, లైట్ కలర్ అయితే ఇంకా పెరగాలి అయితే. కానీ చాలా ఉన్నాయి, మంచిగా పెరిగినాక తెంచుకుందాం మనము. ఈ వీడియో అయితే ఇంతే అండి. మీకు మంచిగా నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. దాంతోపాటు లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇప్పటి వరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్స్. బాయ్.